ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా వింజమూరులో ఉత్సాహంగా మెగా శాకాహార ర్యాలీ. ఏలూరు దొండుపాడులోని దత్తాంజనేయ స్వామి దేవస్థానంలో ధ్యాన ప్రచారం చేసిన ఏలూరు పిరమిడ్ మాస్టర్లు. నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామంలోని అర్ధనారీశ్వర పిరమిడ్లో అద్భుతంగా 2వ రోజు భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువులోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆచార్య శ్రీనివాస్ సారథ్యంలో జాతీయ అహింస ధ్యాన మహాసభల ప్రభంజన యాత్ర విజయవంతంగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో మెగా శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. శ్రీ షిరిడి సాయి పిరమిడ్ మాస్టర్లు శ్రీ చిన్నకేశ్వర స్వామి ఆలయం నుండి శాకాహార ర్యాలీ ప్రారంభించి అనంతరం గ్రామ ప్రధాన వీధుల గుండా తిరుగుతూ బంగ్లా సెంటర్ వరకు అద్భుతంగా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆచార్య శ్రీనివాస్ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. శాకాహార ర్యాలీలో 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. చూడంటే యేసు అంట, యేసు అంటే అల్లా అంట, అల్లా అంటే కృష్ణుడు అంట, అంతా ఒకటే అంటారు రన్నలార, ఒకటే అంతా అంటారు, అంతా ఒకటే అంటారు రన్నలార, ఒకటే అంతా అంటారు. ఇది ఆయన ఉద్దేశం. అది వేరు ఇది వేరు. ఏంటిదంతా పిచ్చా వేరురా, మనకి పిచ్చా వేరురా. ఇది 3 నెలల ముచ్చట, ఇది 3 నెలల ముచ్చట. ముచ్చటని హాయిగా 4 ముక్కలు తెలుసుకున్నాం, 4 ముక్కల్ని ఆచరించుకోవాలి. ఆచరిస్తే ఆఖరి జన్మ అవుతుంది. లేదా మళ్ళీ పుడతావు, తల్లి గర్భంలోకి వస్తావు, మళ్ళీ ఏడుస్తావు, మళ్ళీ మొగుడు వల్ల పిల్లల వల్ల పిల్లల వల్ల ఏడుస్తావు. దాని పేరు నరకం. ఆ నరకంలో ఎన్నిసార్లు పెడతావు నరకంలో? లోపల అంతరాత్మ ఉంది, అది ఏం చెప్తుందో అది చెయ్యాలి. ఎవడో కోడిగేడు చెప్పింది కాదు. లోపల అంతరాత్మ ఉంది, అది చెప్పింది చెయ్యాలి. అంతరాత్మ చెప్పింది మనకు తెలియట్లేదు అనుకోండి, ఆత్మను తెలుసుకునేవాడు మాట వినాలి. కుక్కతో ఒకటి పట్టుకుని గోదావరి వేదకూడదు. నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామంలోని అర్ధనారీశ్వర పిరమిడ్లో 2వ రోజు భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆత్మజ్ఞాన బోధకులు సునీత వెంకట్ పాల్గొని చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవహింస మహాపాపమన్నారు. జీవహింస చేయమని ఏ దేవుడు ఏ ఋషి చెప్పలేదన్నారు. అలాగే పలు ఉదాహరణల ద్వారా కథల ద్వారా శాకాహార విశిష్టత గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిరమిడ్ మాస్టర్లు బర్ల పద్మ శంకర్ దంపతులు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. చెట్లు లేవు కాబట్టి వానలు లేవు, అందుకని ధర్మో రక్షతి రక్షితః, ధ్యానో రక్షతి రక్షితః, అలాగే అహింసో రక్షతి రక్షితః. ఏ అహింసనైతే నువ్వు ఇట్లా గ్రామాలు తిరుక్కుంటూ అందరికీ మనం తెలియని వాళ్ళందరికీ తెలియజేస్తామో ఆ అహింసో ధర్మమే మనల్ని రక్షిస్తుంది అన్న సత్యం ఎలుగెత్తి చెప్పిండు మనకి మునులు యోగులు ఋషులందరూ. అదే ఏ ఋషి అన్నా జంతువులు కోసుకొని తినక ఋషులా అండి? ఏ యోగులన్నా ఋషులన్నా బ్రాహ్మణులు కానీ పోనీ ఏ దైవాన్ని అయితే మనం మొక్కుతున్నామో ఆ దేవుడన్నా కోసుకొని తిన్నాడా? మరి కోసుకొని తిన్నా మనము దేవుని మీకు ఎత్తలేము. మనిషి కట్టిండు కదా అని చెప్పి మనం మామూలు మనిషి కట్టిన గుడికే పోవట్లేదు. అలాంటిది ఏ దేవుడు మనకి తిన్నాను ఇది తింటున్నాను అని చెప్పిండు? ఒకవేళ నువ్వు తినాలనుకుంటే వీరబ్రహ్మం గారు మనకి చెప్పిండు. ఏలూరు దొండపాడులో గల దత్త ఆంజనేయ స్వామి దేవస్థానంలో ధ్యాన ప్రచారం నిర్వహించి భక్తులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు ఏలూరు పిరమిడ్ మాస్టర్లు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామ్మూర్తి, ఝాన్సీ, వరలక్ష్మి భక్తులకు కరపత్రాలను పంపిణీ చేసి ధ్యానం శాకాహార విశిష్టల గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేయడం వల్ల కలిగే లాభాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆరోగ్యము పెరుగుతుంది, హ్యాపీనెస్ వస్తుంది. ఆయుష్ పెంచుకోవాలి, నా కుటుంబంలో ఆనందంగా గడపాలి, నేను హెల్తీగా ఎప్పుడు నా కుటుంబానికి ఉపయోగపడాలి అనుకుంటే తప్పకుండా ధ్యానం చేయాలి తల్లులు.
మీరంతా హ్యాపీగా ఉంటారు. మీ కుటుంబం ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంటి యజమానులు ఎప్పుడు మనం ముందుగా మనం బలంగా ఉంటేనే మన కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? తప్పకుండా ఈ ధ్యానం చేసుకోవాలని మనవి. మేము పొందిన ఆనందం అంతా మీరు పొందాలని కోరుకుంటున్నాను. నేను ఎన్నో సమస్యల నుంచి బయటకు వచ్చానమ్మా, ఎలాంటి కష్టం నుంచో వ్యాధి నుంచో బయటకు వచ్చాను. అందుకే ఈరోజు ఎంత బలంగా చెప్పగలుగుతున్నాను. నో మెడిసిన్ నో డాక్టర్, మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోలేదమ్మా. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా 7 శరీరాలలో 3వదైన మనోమయ శరీరం గురించి చక్కగా వివరించారు. సాత్విక ఆహారం, సజ్జన సాంగత్యం ద్వారానే మనోమయ శరీరం శుద్ధి జరుగుతుందని తెలిపారు. మనోమయ శరీరం శుద్ధిగా ఉంటే ప్రాణమయ శరీరం, అన్నమయ శరీరం కూడా అద్భుతంగా ఉంటాయని తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఇక్కడ ధ్యానానికి రాకముందు గుడిలోకి వెళ్ళి ఏం చెప్పుకుంటారు? ఆ భగవంతుడు ఏం కోరుకుంటారు? ఆరోగ్యం బాగాలేకపోతే ఫస్ట్ ఆరోగ్యం కాదా కోరుకుంటారు. తర్వాత కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ మాకు పోవాలని కోరుకుంటారు. అంటే ఏం కావాలో అవే కోరుకుంటారు. అదే ఆ కోరుకునేది ఏమో మీ లోపల ఉన్న అంతరాత్మతో కోరుకోండి. ఏదైతే గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైతే కావాలని అడుగుతున్నారో దాన్ని మీరు మాట్లాడాలి. అర్థమవుతుందే? మీకు సంతోషంగా ఆరోగ్యం కావాలి, ఒకటి కుటుంబంలో అంతా బాగా ప్రేమగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, అందరితో హాయిగా ఉండాలి అని కోరుకుంటున్నారు. కోరుకున్నప్పుడు అదే మీరు మాట్లాడాలి. బయటికి ఏదైతే మాట్లాడతారో అది మీకు సృష్టింపబడుతుంది. గుర్తుపెట్టుకోండి, మీ వాస్తవానికి మీరే పిఎస్ఎస్ఎం వీరవాసర మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గ్రామంలో గల శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బండి విజయలక్ష్మి పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవహింస మహాపాపమని, అహింస పరమోధర్మమని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సర్వభూత దయ కలిగి ఉండి ఇంద్రియ నిగ్రహం కలిగి ధ్యానం చేయడం ద్వారా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోగలమని తెలియజేశారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత బండి విజయలక్ష్మి ప్రసాద్ దంపతులని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు వెంకట్రామయ్య, పద్మావతి, ఇర్రింకి రంగదాస్, నరసింహారావు, లక్ష్మీ తాయారు, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళిపోతారు. శ్వాసలు అవ్వందే మనము ఎక్కడికి వెళ్ళమండి. అసలు అందుకు చావు గురించి భయపడవలసిన అవసరం లేదు. చూడండి, నేను ఒక ఆవిడ పిల్లలకు స్నానం చేయిస్తా తాడి చెట్టు పడితే చనిపోయిందండి. తాడి చెట్టు మా భీమవరంలో. అసలు పల్లెటూరులో కూడా పడవు. ఎందుకంటే మన ఆయువు అయ్యేటప్పటికి ఏదో రూపంలో తీసుకెళ్ళిపోతాడండి భగవంతుడు. మనం అక్కడికి వెళ్తే చనిపోతామేమో, ఇక్కడికి వెళ్తే చనిపోతాం, దేనికి భయపడక్కర్లేదండి. అసలు ఎక్కడికైనా హాయిగా తిరగచ్చు. చూడండి, తోలుతా పాలుతా నడిచేవాడు కూడా ఏమీ అవడం. ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కూడా కొట్టేస్తూ ఉంటాయి. ఎన్నో చూస్తూ ఉంటాం, అయినా కూడా భయపడిపోతూ ఉంటాం. అలాగే మనం దేనికి భయపడక్కర్లేదు. ఎందుకంటే మనం అక్కడ నెంబర్ వేసి వస్తాం, ఆ నెంబర్ ప్రకారమే వెళ్తాం. ఇప్పుడు మనం సగటుగా 15 శ్వాసలు తీసుకుంటే అలా మామూలుగా ఉన్నామనుకోండి, ఎంతకాలం బ్రతుకుతామని వచ్చామో అంతకాలం హాయిగా బ్రతుకుతాం. కానీ మనం ఏం చేస్తాము, మన చుట్టుప్రక్కల మన అత్తగారులతోటి, ఆడపడులతోటి, చుట్టుపక్కల వాళ్ళతోటి, ఎవరితోటైనా, పిల్లల మీదైనా, భర్తల మీదైనా మనకి కోపం వచ్చేసింది అనుకోండి, మనకి హర్షిత వర్గాలు ఉంటాయి. ఏంటి? కోపం, ద్వేషం, అసూయ. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ విచ్చేసి ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనసు ఆలోచనలో సంతోషం అంతకంటే లేదు. ఏముంది? తాత్కాలికమైనటువంటి సుఖం ఉంది. ఏహి సంస్పర్శయ భోగాః దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నదేషు రమతే పురః. ఓ అర్జున, ఏదైతే నువ్వు శరీరంతో నువ్వు స్పర్శించడం ద్వారా బయటపడిని తెచ్చుకోవడం అనేది సుఖము సుఖము అని నువ్వు అనుకుంటా ఉంటావో, వాస్తవమైన సుఖం కాదు, దుఃఖము. ఇది నేను చెప్పలా, శ్రీకృష్ణుడు చెప్తా ఉన్నాడు. మేము పోయి సీరియల్ చూస్తాము, మాకు సుఖంగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది, మంచి తిండి తింటాము, బాగుండే రుచికరంగా అనిపిస్తుంది. మరి ఎంతో దుఃఖమా? దుఃఖమే అంటాడు. ఏహి సంస్పర్శయ భోగాః
దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతమంతా కౌంతేయ నదేశు రమతే పునః అది దుఃఖము ఎందుకు తెలుసిన వాడికి ప్రారంభంలో ఒక రకంగా ఉన్నాయి, ఇంకో రకంగా ఇంకో రకంగా మారిపోతా ఉన్నాయి. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం అద్భుతంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భాగవతం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. బ్రహ్మకు ఉపదేశించారు 4 పద్యాల్లో. ఆ బ్రహ్మ తన మానస పుత్రుడైనటువంటి నారదునికి ఉపదేశించాడు. ఆ నారదుడు వ్యాసునికి ఉపదేశించాడు. ఆ వ్యాసుడు తన కుమారుడైన సుఖయోగికి 18 శ్లోకాలలో వివరించాడు. ఆ సుఖయోగి ఆ 18,000 శ్లోకాలని పరీక్షిత మహారాజుకి 7 రోజుల్లో వివరించాడు. అది వినడం వలన పరీక్షిత మహారాజుకు మోక్షం అనేది వచ్చింది. ఇది భాగవతం యొక్క పీఠిక. అంటే ఎక్కడ పుట్టింది, ఎక్కడ భూమి మీదకి వచ్చింది, ఇలాంటి విషయాలు ఇది భాగవతాన్ని గురించి. భాగవతము అని చెప్పడం మొదలు పెట్టిన తర్వాత భాగవతము అనే పదానికి అర్థం తెలియాలి. ఫస్ట్ భాగవతము, భా అంటే జ్ఞానము, ప్రకాశము, గా అంటే గమ్యము, చేరవలసిన ప్రదేశము, వా అంటే వైరాగ్యము. చిత్తూరు జిల్లా యాదమరి మండలం పెరియాంబాడిలో మునీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిర నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆచార్య శ్రీనివాసులు పాల్గొని జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా కొత్త ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేసి ధ్యాన సాధనపై మంచి అవగాహన కల్పించారు. అనంతరం ఆచార్య శ్రీనివాసుల్ని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. మనము సరైన ఆధ్యాత్మికతలో ఉండాలి. సరైన ఆధ్యాత్మికత ఏంటంటే ఆత్మే దైవము, ఆత్మే దైవము. 100 సంవత్సరాల నుంచి ఇదంతా మార్చేశారు. అసలైన ఆధ్యాత్మికతని మగిలి పట్టించారు. దాన్ని పత్రికలు వచ్చి 40 సంవత్సరాలు కష్టపడి చక్కగా దాని భూమిలో తీసుకొచ్చారు. మళ్ళీ మనం దాన్ని వెనక్కి తీసుకెళ్ళొద్దు. అర్థమైందా? ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం చక్కగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజీ ఆధ్యాత్మిక గీతాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. విశ్వదాభిరామ వినురవేమా చదువు చదవనేల సన్యాసి కానేల సమ్మతము చిక్కి చావనేల అతను భజన చేసి ఆత్మలో తెలియడు. దీనికి ఏ చదువు అవసరం లేదు, తన లోపల తన చదువుకోవాలి. అదే ఆధ్యాత్మికము. ఈ మార్గంలో ఉండే వాళ్ళు అదృష్టవంతులు కదా. ఖచ్చితంగా ఎవరమైనా ఈ మార్గంలో ఉన్నామంటే పూర్వజన్మ సుకృత, పూర్వజన్మ సంస్కారమే. అది అలా ఆ సంస్కారం ఉంది కాబట్టి ఆ బలంగా లాపాటి కూర్చోబెట్టింది. ఇంత గొప్ప మార్గము లభించింది అంటే భగవంతుని ప్రార్థన చేసుకోవాలి మనం నిరంతరము. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో టీచర్ ట్రైనింగ్ లో ఉపాధ్యాయులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు ఆదోని పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ఆదోని పిరమిడ్ మాస్టర్లు మద్దిలేటి, బన్నూరి నారాయణలు పాల్గొని ఉపాధ్యాయులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
కర్ణాటక బళ్ళారి జిల్లా సంగనకల్లులో గల శ్రీ అమ్మశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత విజయలక్ష్మిని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ప్రస్తుత కాలంలో ఏకాంతాన్ని ఒంటరితనాన్ని ఏమాత్రం భరించలేకపోతున్నారు మనుషులు. మొబైల్ ఫోన్ కి బానిసలై నిరంతరం దానితోనే మునిగి తేలుతున్నారు. దీంతో ఏకాంతాన్ని ఏమాత్రం ఆస్వాదించలేకపోతున్నారు, నిశ్శబ్దాన్ని ఆనందించలేకపోతున్నారు. ఇటీవల అమెరికాలో కొంతమంది వ్యక్తులను ఒక గదిలో ఒంటరిగా ఉంచి పరిశోధనలు నిర్వహించగా వారు ఒంటరితనాన్ని ఏమాత్రం భరించలేకపోయారు. చివరికి కరెంట్ షాక్ కి సిద్ధమయ్యారు. కానీ ఒంటరిగా ఉండడాన్ని మాత్రం సహించలేకపోయారు. దీంతో మనిషి తనతో తాను గడపడం అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారనే విషయం అవగతమవుతుంది. అందరికీ నమస్తే. ఒక గదిలో 15 నిమిషాలు కూర్చోవడం కష్టమా లేక ఎలక్ట్రిక్ షాక్ తగిలించుకోవడం కష్టమా? ఆశ్చర్యంగా చాలా మంది ఎలక్ట్రిక్ షాక్ ని ఎంచుకున్నారు. అమెరికాలో ఒక ప్రయోగం జరిగింది. కొంతమందిని వేరు వేరు గదుల్లో ఖాళీగా కూర్చోబెట్టారు. ఫోన్ లేదు, టీవీ లేదు, పుస్తకం లేదు, మాట్లాడడానికి కూడా ఎవరు లేరు. ఒక్కటే ఆప్షన్, ఒక బటన్ ఉంటది. దాన్ని నొక్కితే ఒక చిన్న ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది. ముందే ఆ షాక్ ఎట్లుంటుందో కూడా చూపించారు. అది బాధాకరం అని తెలిసినా చాలా మంది ఒంటరిగా ఉండలేక మళ్ళీ మళ్ళీ ఆ బటన్ నొక్కారు. ఒక వ్యక్తి అయితే కేవలం 15 నిమిషాల్లో 190 టైమ్స్ నొక్కిండు. నిజంగా మన జీవితంలో ఒంటరిగా ఉండగలుగుతున్నామా? ఉదయం కళ్ళు తెరవగానే ఫోన్, తినేటప్పుడు ఫోన్, ట్రావెలింగ్ లో ఫోన్, పడుకునే ముందు కూడా ఫోన్. 5 నిమిషాలు ఖాళీగా ఉంటే చాలు వెంటనే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ రీల్స్ తెరిచేస్తాం. ఎందుకంటే మనతో మనం ఉండడానికి మనకు అలవాట్లేదు. నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం మర్చిపోయాం. ఏకాంతాన్ని ఒక పనిష్మెంట్ గా భావిస్తున్నాం. గుర్తుంచుకోండి, ఒంటరిగా ఉండగలిగిన వ్యక్తి బలహీనుడు కాదు, అతనే మానసికంగా అత్యంత శక్తివంతుడు. కొన్ని నిమిషాల మౌనం, కొన్ని క్షణాల ధ్యానం మనకు వేల గంటల వినోదం ఇవ్వలేని ప్రశాంతతని ఇస్తాయి. ఫోన్ కి కొద్దిసేపు దూరంగా ఉండండి, మీకు మీరు దగ్గర అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం మార్గదర్శకత్వంలో హైదరాబాద్ కొండాపూర్లో గల అపర్ణ టవర్స్ శిల్పా హిల్స్ క్లబ్ హౌస్ లో గురుస్థాన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న వేదంతో ఆత్మీయ ధ్యానం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు వేదం, ధ్యానం, సాంస్కృతిక కార్యక్రమాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే ఆత్మజ్ఞాన సందేశాలు నిర్వహించబడను. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ ధ్యాన ప్రసాదం అందించనున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. అహింస ధ్యాన మహాసభల ప్రభంజన యాత్ర బాపట్ల జిల్లా చీరాలలో జూన్ 11న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. సాయంత్రం 4:30 చీరాలలోని లక్ష్మీ గణపతి అపార్ట్మెంట్స్ నుంచి మెగా శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. బ్రహ్మర్షి పిరమిడ్ మెడిటేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ లో జూన్ 11న అఖండ మౌన ధ్యానం నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 వరకు అఖండ మౌన ధ్యానం నిర్వహించబడును. సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సదరం అనురాధచే ఆత్మజ్ఞాన సందేశం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. కర్నూలు
పట్టణం రాఘవేంద్ర నగర్ లో గల బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 3 రోజుల మౌన ధ్యాన సాధన జూన్ 12, 13, 14 తేదీల్లోనూ నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయట ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులకు ఉచిత వసతి కల్పించనున్నట్లు, అలాగే మధ్యాహ్నం సాత్విక ఆహారం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. రిజిస్ట్రేషన్ ఉచితమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్లో ఆత్మజ్ఞాన సందేశం ధ్యాన యోగులచే తయారు చేయబడిన శాకాహార భోజన వితరణ కార్యక్రమం జూన్ 14న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మారాం రెడ్డి రంగనాథ్ రెడ్డి పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.